కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే ఇక్కడ 90 లక్షలు పండు స్కీమ్ మీద 28 గ్రామాలకి వెళ్ళేటటువంటి నీరు 90 లక్షల కెపాసిటీ తోటి ఉన్నటువంటి నీరు. ఆ నీటిది అది కాక ఏదో శంకుస్థాపన కొబ్బరికాయ కొట్టేసి ఒక 50 లక్షలు వదిలేసి వెళ్ళిపోతే దానికి ఫండ్స్ తీసుకొచ్చి 9 కోట్లు శాంక్షన్ తీసుకొచ్చి 50 లక్షలు నీరు అంటే మొత్తం 1,40 లక్షలు 1,40 లక్షలు 1,40 లక్షలు కెపాసిటీగా ఈ స్కీమ్ని పండుగ స్కీమ్ తయారు చేస్తూ ఉన్నాం. మంచినీరు ఇవ్వాలన్నటువంటి ప్రభుత్వం యొక్క ఆలోచన పవన్ కళ్యాణ్ గారి ఏదేంటి చంద్రబాబు నాయుడు గారు అయితే వారిద్దరి యొక్క ఆలోచన మేరకు మేము కృషి చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ 2-3 నెలల్లో కాకినాడ రోడ్లో అభివృద్ధి చెందుతున్న రోజుకి అంటే ఈవేళ ఒక అంచనా వేసుకుంటే మళ్ళీ ఒక 2-3 నెలల పోతులకు అంచనాలు మారిపోతూ ఉన్నాయి. అనేక కొత్త ఇల్లు ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఇళ్ళని వ్యవసాయ భూములన్నీ లేఅవుట్లు చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. లేఅవుట్లు చేసుకుంటూ అనేక ఇల్లులు కట్టుకుంటూ ఉన్నారు. కాబట్టి ఎప్పటికప్పుడు అవసరాలకు అనుగుణంగా మేము మారవలసి వస్తూ ఉంది. కాబట్టి అవసరాలకు అనుగుణంగా మేము కూడా మార్చి డిపార్ట్మెంట్ కూడా కృషి చేస్తూ ఉంది ప్రతి ఒక్కరికి నీరు ఇవ్వడానికి. నిజంగా మన సమ్మర్లో మంచినీళ్ళు ఇచ్చేలో ఆర్డబ్ల్యూఎస్ యొక్క పాత్ర చాలా అభినందనమైన పాత్ర. చాలా బ్రహ్మాండంగా ప్రతి ఒక్కరికి మంచినీరు ఇచ్చినందుకు వాళ్ళందరికీ అభినందిస్తూ అలాగే ఈ ప్లాంట్ కూడా తొందరగా పూర్తి చేసి మరిన్ని అభినందనలు సత్కారాలు వాళ్ళు పొందాలని కోరుకుంటాం.